తెలుగువారి ఆత్మీయ వారధి. ఎందరో మహానుభావుల త్యాగఫలం మన ఈ స్వతంత్ర భారతం. మన భారతదేశ రక్షణ ఎందరో వీర జవాన్లు అహర్నిశలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతున్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మన జోహార్లు తెలియచేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం భారతీయ సాయుధ దళాల గురించిన విశేషమైన కార్యక్రమం జై హింద్ తో మీ ముందుకొస్తోంది మీ జయ. अभी ये कार्यक्रम से हम जो जवान का क्या क्या होता है, कैसा रहते हैं, सब सुन रहे हैं. अच्छा है आप लोग ऐसा आ रहे हैं सब जवान इधर. ఇంటర్నేషనల్ బోర్డర్ కి ఎల్ఓసి బోర్డర్ కి డిఫరెన్స్ అడుగుతారా? భారతదేశం నా మాతృభూమి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అంతగా చేయకపోయినా గానీ మాలో ఒక మంచి ఆలోచన కలుగుతుంటది మేడం, మీ కార్యక్రమాలు గానీ మీరు పెట్టే పోస్టులు గానీ. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి బుధవారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మరియు ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ టోరీలో. టోరీ ఆత్మీయులందరికీ మీ రేడియో సఖీ జయ నమస్కారం. జై హింద్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హాంకాంగ్ లో ఇప్పుడు సమయం రాత్రి 8:04 అయింది. ఇక్కడ వాతావరణం టెంపరేచర్ 31 డిగ్రీలు 31.3 డిగ్రీల సెల్సియస్ ఉంది. గాలిలో తేమ 76% ఉంది. వెరీ హాట్, రెడ్ హాట్ వెదర్ వార్నింగ్ ఉంది. టోరీ ఆత్మీయులు, హాంకాంగ్ టోరీ ఆత్మీయులు గమనించుకోవాలి. ఈరోజు జై హింద్ కార్యక్రమంలో ముందుగా మన జాతీయ గేయం తోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మన జవాన్లకి ప్రతి వారం చెప్పినట్టుగానే జవాన్లకి వారి కుటుంబ సభ్యులకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్గిల్ యుద్ధం జరిగిన సమయం కాబట్టి మనకి కొంతమంది జవాన్లు అత్యున్నత త్యాగం చేయడం జరిగింది. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మరొక కవిత సలాం సైనిక్ శీర్షిక నుంచి మరొక కవిత విందాం. ఆ తర్వాత జాతీయ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మన జాతీయ గీతం తోటి ముగిద్దాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మీరు తప్పకుండా నిరభ్యంతరంగా నిర్భయంగా మన దేశం గురించి మన జవాన్ల గురించి ఏమన్నా చెప్పాలనుకున్నా కాల్ చేయాల్సిన నంబర్స్ యుఎస్ఏ అయితే 703-659-2199, యూకే 0203287864, ఆస్ట్రేలియా 02-800-68674, భారతదేశం నుంచి అయితే 77-99-19-88-89. టీమ్స్ ఐడి టోరీ రేడియో. మరి జీమెయిల్ కూడా చేయొచ్చు, torylive@gmail.com. మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మన జాతీయ గేయం వందే మాతరంతో వీలైతే మీరు కూడా కలిసి ఆలపించే ప్రయత్నం చేయండి. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ ఫుల్లకుసుమిత ధ్రువదల శోభినీ సుహాసినీ
సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాత్రం తర్వాత మనం మన జవాన్లకి, వారి కుటుంబ సభ్యులకి, ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నాం. ఎందుకంటే సరిహద్దుల్లో ఉంటూ వారు దేశ రక్షణే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పుట్టినరోజులు, పండగల గురించి ఆలోచించరు కనుక సామాన్య పౌరుడిగా, భారతీయ పౌరుడిగా మన కనీస కర్తవ్యం వారికి శుభాశీస్సులు అందజేస్తూ వారు సురక్షితంగా, క్షేమంగా తమ ఇళ్లకి చేరుకుని వారి ఆత్మీయులతోటి సుఖ జీవనం కొనసాగించాలని ప్రార్థిస్తూ మనం ప్రతి వారం ఇది చేయటం జరుగుతోంది. అలాగే ఈ వారం కూడా మన టోరీ కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి, నాతో పాటు ఉన్నారు వినోద్ తో పాటు టోరీ కుటుంబ సభ్యులందరి తరఫు నుంచి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈ సంస్కృత పాటలో తెలియజేస్తున్నాం. వీలైతే మీరు కూడా వారికి మీ శుభాశీస్సులు అందజేసే ప్రయత్నం చేయండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం. ప్రార్థయామనే భవశతాయుషీ, ప్రార్థయామనే భవశతాయుషీ. ఈశ్వర సదా త్వాం చ రక్షతు, ఈశ్వర సదా త్వాం చ రక్షతు. పుణ్యకర్మణా కీర్తిమర్జయ, పుణ్యకర్మణా కీర్తిమర్జయ. జీవనం తవ భవతు సార్థకం, జీవనం తవ భవతు సార్థకం. జన్మదినమిదం ఐ ప్రియ సఖే, జన్మదినమిదం ఐ ప్రియ సఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం, సర్వదా ముదం, సర్వదా ముదం. క్రిందటి వారం జై హింద్ కార్యక్రమంలో ఒక చిన్న ప్రశ్న అడగటం జరిగింది. మనం సలాం సైనిక్ అంటే పరమవీర్ చక్ర అందుకున్న వారి గురించి, కవితా సంపుటి గురించి మాట్లాడుతూ పరమవీర్ చక్ర మన భారతదేశంలో ఎంతమందికి ఇవ్వబడింది అని ప్రశ్న అడగటం జరిగింది. దానికి సమాధానాలు మీరు ఈ వారం చెప్పగలిగితే కాల్ చేసి చెప్పచ్చు. అయితే మనకి కిందటి వారమే సమాధానం పంపించారు సింహ గారు, అది తర్వాత అందింది, అందుచేత నేను చదవలేకపోయినప్పుడు. యుఎస్ నుంచి సింహ గారి సమాధానం ఏంటంటే, హాయ్ అండి, హోప్ ఆల్ ఇస్ వెల్, యు ఆర్ డూయింగ్ లైవ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో అని అన్నారు. ఏమనించాలి సింహ గారు, కొంతకాలం లైవ్ చేయలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ యథాతథంగా మన కార్యక్రమం లైవ్ లో జరుగుతోంది. అండ్ టుడే ఐ ట్యూన్డ్ అండ్ లిసన్డ్ యువర్ ప్రోగ్రామ్. శ్రీలక్ష్మి గారి సలాం సైనిక ఎక్స్ప్లెనేషన్ అబౌట్ మేజర్ పరమేశ్వరన్ జీ as well, and lot of inspired thoughts you will do all times, and 21 times on top of my head, I believe till date in India. Thanks and have a great day అని పంపించారు. సింహ గారు చెప్పడం 21 పరమవీర్ చక్రాలు ఇచ్చారు అంటున్నారు. మరి మీ సమాధానం ఏంటో మీరు కాల్ చేసి చెప్పచ్చు, లేదా అంటే మీ వివరాలు తెలియజేస్తూ. ఓకే, తిమ్మారెడ్డి గారు మీరు కాల్ చేసి చెప్తే బాగుంటుందండి. మీరు కూడా కాల్ చేసి చెప్పండి ప్లీజ్. తిమ్మారెడ్డి గారి సమాధానం వచ్చింది. జయ గారు ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ ఎయిర్ తెలుగు రేడియోలో కమ్ముల రామచంద్రరావు గారితో పరిచయం విన్నాను.
నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ హిస్ గ్రేట్ సర్వీస్. యా, థ్యాంక్స్ అండి తిమ్మారెడ్డి గారు. మీరు లాస్ట్ వీక్ కమ్ముల రామచంద్రరావు గారి గురించి అని అంటున్నారు. మేజర్ రామస్వామి పరమేశ్వరన్ గారి గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. సరే, ఎనీవే మీ ఆంతర్యం, మీ ఉద్దేశం, మీ సందేశం అందింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు మనం ముందుగా నివాళులు అర్పించవలసిన వాళ్ళ గురించి ఒకసారి వాళ్ళ పేర్లు తలుచుకుందాం, వాళ్ళ సేవల్ని తలుచుకుందాం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, కార్గిల్ యుద్ధం ఇప్పుడైతే మనకి ఆపరేషన్ సింధూర్ చాలా తక్కువ సమయంలో అయిపోయింది. కొన్ని గంటల్లో మనం ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. కానీ ఇందులో మనకి కార్గిల్ యుద్ధంలో విజయం నిర్ధారించినట్టుగా ఆపరేషన్ సింధూర్ లో మనకి ఇంకా అది జరగలేదు. ఎప్పుడైనా మనం ఆపరేషన్ సింధూర్ ని పునఃప్రారంభించగలము అని అంటూ మోదీ గారు చెప్పడం జరిగింది. ఆ విషయం పక్కన పెడితే, కార్గిల్ యుద్ధం మనకి 1999లో 3 మే నుంచి మొదలైంది. 3 మే నుంచి 26 జూలై వరకు, అంటే 2 నెలలు 3 వారాలు 2 రోజుల వరకు యుద్ధం జరగటం. అందులో మన జవాన్లు నిరంతరం మన దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఎన్నో త్యాగాల్ని చేయటం జరిగింది. ఎంతో మంది తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గుర్తింపు కూడా లభించలేదు, అజ్ఞాతులుగానే ఉండిపోయారు. తీవ్రంగా గాయాలు అంటే మీరు ఊహించవచ్చు, చేతులు, కాళ్ళు కొన్ని సందర్భాల్లో తీసేయటం కూడా జరిగింది. వాళ్ళకి శారీరకంగా చాలా లైక్ యాంపిటేషన్స్ అవి కూడా జరిగాయి. ఇంకా చెప్పాలి అంటే, ఒక మేజర్ డిపి సింగ్ గారి గురించి మీకు చెప్పింది గుర్తుందో లేదో, ఆయనకైతే లోపల ఇంటెస్టైన్స్ ని కూడా తీసేయడం జరిగింది. ఆయన దినచర్య ప్రతిరోజు 3 మొదలవుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా మేజర్ డిపి సింగ్ గారి వసువాన్ ఆయన చనిపోయాడు అని చాలా మంది నిర్ధారించిన తర్వాత, లేదు ఆయన బతికే ఉన్నాడు అంటూ ఒక డాక్టర్ చూసి ఆయనను బతికించడం జరిగింది. ఇలాంటి కేసులు మనకి ఎన్నో ఉన్నాయి. ఇంకొక ఆయనకైతే 2 కాళ్ళు ఆంపిటేట్ చేయడం జరిగింది యుద్ధంలో. మరికొందరికి అయితే పెరాలసిస్ రావడం, మరికొందరికి చూపు పోవడం, ఇలా ఎన్నో తీవ్రమైన గాయాలతోటి వారి జీవితంలో చాలా బాధాకరమైన మార్పు వచ్చినా కానీ వాళ్ళు ఎప్పటికీ మేము సైనికులమే అంటూ ఇప్పటికీ వాళ్ళని పలకరిస్తే, వాళ్ళు దేశం కోసం మాకు అవకాశం వస్తే మేము తప్పకుండా ముందు నుంచుంటాం అని అంటారు. అట్లాంటి ఆ సైనికులకి మనం సామాన్య పౌరులుగా ఇటువంటి కార్యక్రమం ద్వారా మన భక్తి శ్రద్ధలు వారికి తెలియచేస్తూ, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని మనం ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉన్నాము, వారి సేవల్ని మనం గుర్తిస్తున్నాము, గౌరవిస్తున్నాము అన్న అంశాన్ని తెలియజేయడం కోసమే ఈ జై హింద్ కార్యక్రమం. మరి అప్పుడు మనం ఒక చిన్న మాట అన్నా కానీ వాళ్ళకి అది మరింత కొండంత బలం ఎలాగో ఉంది వాళ్ళకి. కానీ ఆ బలానికి వాళ్ళకి ఊపిరి పోసిన వాళ్ళం అవుతాం. అంచేతనే మనం ప్రతి వారం కూడా దేశం కోసం త్యాగం చేసిన అమరుల్ని తలుచుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ వారం అంటే 9 జూలై నాడు కార్గిల్ యుద్ధంలో తమ ధైర్య సాహసాలని ప్రదర్శిస్తూ చేసిన వారి గురించి చిన్న మాట చెప్పుకుందాం. ఈ రోజు వారి బలిదాన్ దివస్ 26వ వార్షికోత్సవం సందర్భంగా మనం వీర్ చక్ర అవార్డు గ్రహీత హవల్దార్ శ్రీరామ్ గిల్, హవల్దార్ లక్ష్మణ్ సింగ్, లాన్స్ నాయక్ ఆజాద్ సింగ్ వీరికి సేనా మెడల్ లభించింది. సిపాయ్ పవితర్ కుమార్, సిపాయ్ నరేందర్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆపరేషన్ విజయ్ అంటే కార్గిల్ యుద్ధంలో జాత్ రెజిమెంట్ కి
సేవలు అందజేస్తూ దేశానికి అత్యున్నత త్యాగం చేయటం జరిగింది. ప్రశంసనీయమైన ధైర్యం మరియు విధి పట్ల అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ ఈ ధైర్యవంతులైన హృదయాలు జూలై 9, 1999 ఆపరేషన్ విజయ్ సందర్భంగా అత్యున్నత త్యాగం చేశారు. 1999లో కార్గిల్ సంఘర్షణ సమయంలో 28వ పదాతి దళ విభాగం కింద పనిచేస్తూ ఉన్న 8వ జాట్ బెటాలియన్ కు చెందిన హవల్దార్ శీశ్రామ్ గిల్, అతనితో పాటు అతని సహచరులు జమ్మూ అండ్ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ ని రక్షించేటప్పుడు అసమానమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. జూలై 8న నియంత్రణ రేఖ సమీపంలో 17,000 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఆధిపత్యం చెలాయించడానికి హవల్దార్ గిల్ సాహసోపేతమైన బృందం ఆపరేషన్ కు నాయకత్వం వహించాడు. గుర్తించబడినప్పటికీ మీరోటి ఊహించండి, 17,000 అడుగులు ఎత్తున్న ప్రదేశం అది, అందున మంచు ప్రదేశం అది. అటువంటి ప్రదేశంలో వీళ్ళు శత్రువులతో పోరాడుతూ ఉన్నారు. ఎవరో తెలీదు ఆ శత్రువులు, అటుపక్క ఉన్న వాళ్ళు వాళ్ళతోటి పోరాడుతూ ఉన్నారు. ఎవరి కోసం? మన కోసం, మన దేశం కోసం. మరి అటువంటి వాళ్ళు చూపించిన ధైర్య సాహసాలకి మనం జోహార్లు తెలియచేయటమై, తీవ్రమైన మెషిన్ గన్, మోటార్ మరియు ఫిరంగి కాల్పుల కిందకి వచ్చినప్పటికీ అతను నిటారుగా ఉన్న భూభాగం గుండా ముందుకు సాగాడు. ఎవరు? హవల్దార్ గిల్. అయితే కాలులో తీవ్రంగా గాయపడినప్పటికీ హవల్దార్ గిల్ ఖాళీ చేయడానికి నిరాకరించాడు. అంటే ఆ స్థలం నుంచి తను ఉన్న చోట ఎక్కడైతే తీవ్రంగా గాయపడి ఉన్నాడో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పినా కానీ వెళ్ళలేదన్నమాట. దృఢ సంకల్పంతో అతను తన బృందాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు, ప్రేరేపిస్తూనే ఉన్నాడు, ముందుకు సాగండి అని. తన స్నైపర్ రైఫిల్ ను కాల్చాడు. కాల్చడంతో 6 శత్రు సైనికులను చంపాడు అతను. మరో 4 గాయపరిచాడు. ఇవన్నీ బాధాకరమైన నొప్పితో పోరాడుతూనే అతను ఇవన్నీ చేయటం జరిగింది. అతనికి అంత తీవ్రంగా గాయాలు తగిలినా కానీ శత్రువులతో ఈ విధంగా ధైర్యంగా పోరాడాడు. తన చివరి శ్వాస వరకు ధైర్యంగా పోరాడాడు కాబట్టి జూలై 9న తెల్లవారుజామున 3 గంటలకు అతని త్యాగాన్ని గుర్తిస్తూ భారత్ ప్రభుత్వం అతనికి వీర్ చక్ర ఇచ్చి సన్మానించడం జరిగింది. అతనితో పాటు 8 జాట్ రెజిమెంట్ కు చెందిన మరో 4 ధైర్య సైనికులు అత్యున్నత త్యాగం చేశారు. వారే హవల్దార్ లక్ష్మణ్ సింగ్, లాన్స్ నాయక్ ఆజాద్ సింగ్ మరియు సిపాయ్ పవిత్ర్ కుమార్, సిపాయ్ నరేందర్ సింగ్. వీళ్ళందరూ చూపించిన ధైర్య సాహసాలకి మన టోరీ కార్యక్రమం తరఫున, టోరీ ఆత్మీయులందరి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి భగవంతుడు మరింత ధైర్యాన్ని, రక్షణని కల్పించాలని కోరుకుంటూ మనం ఈరోజు వాళ్ళని ఒకసారి తలుచుకున్నాం అనమాట. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి ఇప్పుడు ఒక చక్కని దేశభక్తి గీతం విందాం. మీరు ఈ జవాన్ల గురించి, కార్గిల్ యుద్ధం గురించి, లేదా మన పరమవీర్ చక్ర అందుకున్న వారి గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకున్నా గానీ కాల్ చేసి చెప్పచ్చు, లేదా అంటే సందేశం పంపించవచ్చు. తిమ్మారెడ్డి గారి సమాధానం పరమవీర్ చక్ర 21 సార్లు అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు తిమ్మారెడ్డి గారు.
మీరు కార్యక్రమం వింటున్నారు అని ఇలా తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఒక పాట విందాం. పాట వినిన తర్వాత మళ్ళీ కలుద్దాం. తెలుగువారి ఆత్మీయ వారధి. జై హింద్ కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మనం ఈరోజు కవిత వినబోతూ ఉన్నాము. కవిత మళ్ళీ ఒకసారి చిన్న మాట చెప్తాను. అక్షర్యాన్ అనే ఉమెన్ రైటర్స్, తెలంగాణ ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్ వాళ్ళది పరమవీర చక్ర అందుకున్న వారి గురించి కవితలు రాయటం జరిగింది. మహిళా కవయిత్రులందరూ వాళ్ళు రాసిన కవితల్లో మరొక కవిత అన్నమాట. ఇది డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు రాశారు. వారి కవిత శీర్షిక హిమవత్ శిఖరం అని. వారు సుబేదార్ బానా సింగ్ గారి గురించి ఈ కవిత రాయటం జరిగిందనమాట. మనం బానా సింగ్ గారి చాలా చిన్న పరిచయం తెలుసుకుందాము. బానా సింగ్ గారు ఆయన 6 జనవరి 1949లో జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 76 సంవత్సరాలు. వీరు కడియాల్ గ్రామంలో నివసిస్తూ ఉంటారనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్ లో. వీరు ఇండియన్ ఆర్మీలో తమ సేవల్ని 1969 నుంచి 2000 సంవత్సరం వరకు వారి సేవలను అందజేశారు. వారి పదవి ఆనరీ కెప్టెన్ గా వారు చేయటం జరిగింది. వారి యూనిట్ 8th బెటాలియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫెంట్రీ, JKLI అంటారు. వీరు పాల్గొన్న యుద్ధాలు సియాచిన్ కాన్ఫ్లిక్ట్ మరియు ఆపరేషన్ మేఘదూత్ మరియు ఆపరేషన్ రాజీవ్. వీరు చూపించిన ధైర్య సాహసాలకి వీరికి పరమవీర్ చక్ర ఇచ్చి సన్మానించడం జరిగిందనమాట. ఆ సందర్భంగా మనకి డాక్టర్ బండారు సుజాత గారు ఈ కవితని వినిపించబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ కవితను విందాం. జయ హో సైనిక, సలాం సైనిక. దేశంలోని ప్రజలందరూ ప్రశాంతంగా జీవించడానికి తమ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రాణాలు కోల్పోయిన పరమవీర చక్ర సైనికులందరికీ అక్షరాభివందనాలు. అక్షరయాన్ తెలుగు ప్రపంచంలో మహిళా తరంగం ఎత్తైన శిఖరం. అక్షరయాన్ కళా విభాగ్ ప్రతినిధిగా నేను డాక్టర్ బండారు సుజాత శేఖర్ సలాం సైనికులకు వందనాలర్పిస్తూ ఈనాటి నా కవిత టోరీ రేడియో ప్రేక్షకులందరికీ వందనాలతో. సలాం సైనిక. నా అంశం హిమవత్ శిఖరం. సుబేదార్ బానా సింగ్. కరడుగట్టిన కసాయితనాన్ని, గడ్డకట్టిన హిమశీతలాన్ని లెక్కించని లక్ష్యం తాను. కరడు కట్టిన కసాయితనాన్ని, గడ్డకట్టిన హిమశీతలాన్ని లెక్కించని లక్ష్యం తాను. లక్ష్య సాధనలో ఖగాన్ని తప్ప కొమ్మని చూడని దృష్టి తాను. కోట్లాది గుండెల్ని పిండే భయానికే భయాన్ని చూపిన సింహ గర్జన తాను. అఖండ భారతాన్ని కబలింప చూసిన దుష్టుల దునుమాడిన చక్రం తాను. చైతన్యాన్ని జాగృతం చేస్తూ జనం నిట్టురబోతున్న వేళ తాను వెలుగై మేలుకున్న పున్నమి తాను. తానే ధైర్యమై తానే కర్తగా కర్మగా నిలిచిన త్రివర్ణ జెండాగా, అత్యంత ప్రమాదవనిలో అద్భుత సాహసగనిగా, అత్యద్భుత సైనికునిగా హిమశిఖరాన్ని సృజించిన సృజన. నికృష్ట ఆలోచనల పాక్ అకృత్య ఆక్రమణ. సియాచిన్ విముక్తిలో మేఘదూత్కు మద్దతుగా రాజీవ్ ఆపరేషన్ సభ్యుడై నాయక్ సుబేదార్ బానా సింగ్ భారతాంబ శిఖలో మెరిసిన తల్వార్. అమ్మ కన్నీళ్ల కబంధ హస్తాల విమోచనలో విరిసిన ధైర్య పుష్పమై నింగి నేలను కలిపే ఎత్తులో
ఆకలి దప్పుల విడిచి అవస్థల రాళ్లను వజ్రపు అడుగుగా గజగజ వణుకులో నరాల స్తంభింపజేసే చలి రక్కసి కోరల్ని లెక్కించగా 400 మీటర్ల ఎత్తున ఉన్న పోస్టును బాధ్యతగా శత్రు సైన్యాల మట్టు పెట్టగా గ్రానైట్ బంకరుగా భయంకర శత్రువుల సంహరించి విజయ డంకా మోగించిన శౌర్యుడు నాయబ్ సుబేదార్ బానాసింగ్. ఏ తల్లి కన్న బిడ్డడో అందరి తల్లుల కన్నీళ్లు తుడిచే పరమవీర చక్ర భారతాంబ ముద్దు బిడ్డ. అమ్మ కళ్ళల్లో ఆనందపు అమృతాలు కురిపించిన హిమవత్ శిఖరం శత్రు భయంకరుడు ఆదర్శుడు బానాసింగ్. అక్షర వందనాలు పరమవీర చక్ర. ఆపరేషన్ సింధూర్ వేళ నేటి రేపటి సైనికులందరికీ వందనం, అభివందనం. తెలుగువారి ఆత్మీయ వారధి. విన్నారు కదండి, ఎవరు రచించిన కవితని వారి గళంలో వారి భావాలతోటి వింటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అదే మనం ఎవరన్నా ఆ కవితను చదివితే మేబీ ఆ భావం రాకపోవచ్చు. అంచేతనే మన మహిళా రచయిత్రుల ఫౌండేషన్ నుంచి వాళ్ళని కోరగా వారి కవితల్ని వారే చదివి మనకి పంపిస్తే బాగుంటుందని కోరగా వారు ఎంచక్కా తమ కవితల్ని చదివి పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకి అనేక ధన్యవాదాలు. మరి ఈరోజు మనం విన్న కవిత హిమవత్ శిఖరం, సుబేదార్ బాణాసింగ్ గారి గురించి. ఈ కవిత ఎంతో చక్కగా చెప్పారు సుజాత శేఖర్ గారు, ధన్యవాదాలండి. ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం, మరొక చక్కని పాట విందాం. ఆ పాట విన్న తర్వాత మరికొన్ని అంశాలని తెలుసుకుందాం. అయితే ఇందాక నాకు అర్థం కాలేదు, తిమ్మారెడ్డి గారు పంపించిన సందేశం నేను పొరపాటున చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఆల్ ఇండియా రేడియోలో కమ్ముల రామచంద్రరావు గారి గురించిన పరిచయం ఆయన విన్నారట, అది వాళ్ళు తెలియజేశారు. అందుకే మీరు చక్కగా కాల్ చేసి చెప్తే నాకు అర్థమైపోతుంది కదండి, హ్యాపీగా మీ గొంతు కూడా విన్నట్టు ఉంటుంది. అండ్ మీరు అది విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న విషయాలు కూడా మీరు వివరించడంలో మన ఆత్మీయులు వింటే వాళ్ళకి అటువంటి కార్యక్రమాలు వినే అవకాశం లభిస్తుంది అండ్ స్ఫూర్తి కలిగిస్తారు కదా. సో మీకు ఈ విషయాన్ని మళ్ళీ తిరిగి రాసి పంపించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఆయన లెఫ్టినెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు, రిటైర్డ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ ఆఫ్టర్ నియర్లీ 4 decades ఆఫ్ సర్వీస్. అండ్ ఆయన ఏలూరులో పెరిగారట. ఆయన 1962 వార్లో పాల్గొన్నారట. 1962 యుద్ధంలో పాల్గొని వారి స్వీయ పరిచయం హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంది, అది మనకి తిమ్మారెడ్డి గారు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం చూద్దాం, వీలైతే ఆయన మనకి మన టోరీ కార్యక్రమంలో వస్తారేమో, జై హింద్ కార్యక్రమంలో అందుకుందాం. మెనీ థ్యాంక్స్. ఇప్పుడు ఒక చక్కని పాట విందాం. ఆ పాట విన్న తర్వాత అంశానికి వెళ్దాం. వింటూనే ఉండండి. జై హింద్. తెలుగువారి ఆత్మీయ వారధి. విప్లవ్ కేంద్ర గారి గణంలో మీరు విన్నారు ఎక్కుపెట్టి అనే వారి స్వీయ రచన. మరి ఇప్పుడు మనతో ఆత్మీయులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, జై హింద్ కార్యక్రమానికి స్వాగతం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. మీరు? నా పేరు యశ్వంత్ అండి. నా పేరు యశ్వంత్, నేను టొరంటో నుండి కాల్ చేస్తున్నా. శుభోదయం అండి. నమస్కారం యశ్వంత్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. కార్యక్రమం వింటూ ఉన్నారా? అవునండి, బాగున్నాయి పాటలు, మంచి ఎంకరేజింగ్ పాటలు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీకు ఎలా అనిపించింది?
అంటే జై హింద్ కార్యక్రమం మీరు ఇదే మొదటిసారి వింటూ ఉన్నారా? అవునండి, అవును. స్టోరీ వింటాను, బట్ ఇది ఈ ప్రోగ్రాము సో నైస్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇది జై హింద్ అని ఆల్మోస్ట్ 2012 నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అయితే ఒకప్పుడు ఈవినింగ్ స్లాట్స్ లో చేశాను. అండ్ ఆ టైంలో మన ఆర్మీ వెటరన్స్ ని చాలా మందిని పరిచయం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ టైం స్లాట్ కి మారటం జరిగింది. అండ్ ప్రస్తుతం కొత్తగా ఈ అంశాన్ని తీసుకురావడం జరిగింది. పరమవీర్ చక్ర అందుకున్న వారి గురించిన కవితల పుస్తకం ఒకటి ఉందన్నమాట. అది అక్షర్యాన్ అని తెలంగాణ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్ వాళ్ళ కవితలు అవి వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం మనం వారం వారం కూడా మన జవాన్లకి, అమరులైన వారి గురించి తలుచుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. మాది యాక్చువల్గా సూర్యాపేట. మా సూర్యాపేట నుంచి కూడా కల్నల్ సంతోష్ బాబు అప్పుడు జరిగింది కదా ఇన్సిడెంట్ చైనా బార్డర్ లో. సంతోష్ బాబు గారు మా ఊరు సూర్యాపేట నుండి ఆ రోజు యాత్ర చేసి చాలా చాలా ఎమోషనల్ ఉండే ఊరు, మొత్తం ఊరంతా. అవును అవును అవును. వారి శ్రీమతి గారు కూడా మన జై హింద్ లో మాట్లాడారు. వచ్చారా? ఓ సూపర్ సూపర్. అంటే లైట్ గా తెలుసు అదే ఏరియా. అవును అవును అవును. వారిని అంటే అప్పట్లో పాపం అప్పుడే ఎక్కువ కాలం అవ్వలేదన్నమాట సంతోష్ గారు వీరమరణం పొంది. అంచేత ఆవిడ్ని ఫుల్ టైం అంటే మొత్తం ప్రోగ్రామ్ కి ఆవిడ్ని పిలవడం భావ్యం కాదని మహిళ వీర్ నారీలతోటి వందనం అనే కార్యక్రమం చేయడం జరిగింది. అందులో 4-5తో కలిపి ఆవిడ్ని తీసుకురావడం జరిగింది అనమాట. అప్పుడు వారు కొంతసేపు మాట్లాడటం జరిగింది. సో అయ్యా అండి, చాలా సార్లు ఏమవుతుంది అంటే వీర్ నారీలు డెఫినెట్లీ వాళ్ళకి జరిగిన నష్టాన్ని మనం ఎవరూ కూర్చలేము. వారికి మన అందరం ఉన్నాము అని. కరెక్ట్. ఎవరు ఆ దేశం అంటే వాళ్ళకి ఎవరో తెలియదు దేశం కదా, ఎవరో తెలియని మన కోసం అని వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ మన కనీస కర్తవ్యంగా వాళ్ళని గుర్తించి అభిమానించి ఆదరించడం మన కనీస కర్తవ్యంగా భావిస్తూ బాధ్యత, కర్తవ్యం. అంతే కదా. ఆయన ఎవరో దేశానికి ప్రాణం ఇచ్చేశారు, ఇంకా మనకెందుకు ఆ జవాన్ తోటి అన్నట్టుగా కాకుండా ఆ భావాన్ని త్రూ జై హింద్ అదే తెలియచేయాలి అనే ప్రయత్నం. మనం వాళ్ళకు ఉన్నాము అని వాళ్ళు అప్పుడు మన దేశాన్ని కాపాడుతున్నాము అని వాళ్ళు మనకి భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా మనం భరోసా ఉన్నాము అని మనం తెలియచేయాలి కదా. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. అవును, అవి అంతే కదా. అవును, అవి అంతకంటే ఇంకేం చేయగలం మనం. అదే అందుకే అంటున్నాను, కనీస కర్తవ్యం, కనీస బాధ్యత మనది, అంతే. మనం అంతకన్నా ఎక్కువేం చేయలేం. అట్ ద సేమ్ టైం ఈ అవేర్నెస్ పెరిగినప్పటి నుంచి కూడా ప్రజల్లో చాలా మంది వారి కుటుంబాలను ఆదుకోవడం, వారి పిల్లలకి చదువుకి సహాయం అందజేయటం. ఇప్పుడు అందులో కూడా ఏమవుతుంది అంటే వాళ్ళ ర్యాంకుల్ని బట్టి వాళ్ళకి అందే సహాయం ఉంటుంది. అదే సాధారణ సిపాయి అనుకోండి, అతని కుటుంబానికి వచ్చే ఆర్థిక సహాయం వాళ్ళకి అది సరిపోకపోవచ్చు. అటువంటి ఎన్జిఓలు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళని కూడా మనం జై హింద్ కార్యక్రమంలో పరిచయం చేయడం జరిగింది. వాళ్ళు ఎకనామికల్లీ లో స్ట్రాటాలో ఉన్న జవాన్ల కుటుంబాలకి ఆ ఎన్జిఓలు సహాయం చేస్తూ ఉన్నారు. అటువంటి సంస్థల్ని పరిచయం చేసుకోవడం, వాళ్ళ ద్వారా కొన్ని కుటుంబాలకి మనం సహాయం అందించడం కూడా జరిగింది. సో దట్స్ ఆల్ వీ కెన్ డూ. మన వంతు సాయం మనం చేయటం ఇదే.
జై హింద్ అనేది చాలా అదొక చాలా సేవ. సూపర్ విషయం అండి. చాలా మీరు ఆ ఇనిషియేటివ్ తీసుకోవడమే చాలా గ్రేట్. ఐ డోంట్ నో, మనకి ఐ థింక్ ఇట్స్ అ కాల్ గివెన్ అంతే. అది చేయగలిగాము, మీ అందరి అభిమానం ఆదరణతోటే చేయగలుగుతూ ఉన్నాము. అండ్ ఇదే సమయంలో జాతీయ ప్రతిజ్ఞ కూడా చెప్తూ ఉంటాను నేను ప్రతి వారం. మీరు ఇదే మొదటి వారం అంటున్నారు కాబట్టి, మీరు ఉన్నారు కాబట్టి మీ గళాన్ని పూర్తిగా వాడుకుందాం అని నిశ్చయించుకున్నాను. సో షూర్ అండి. మీరు వీలైతే జాతీయ ప్రతిజ్ఞ నేను చెప్తాను, నాతో పాటుగా మీకు తెలిస్తే మీరు చెప్పేయచ్చు, లేదా అంటే అనుకరించవచ్చు, మీ ఇష్టం. ఓకే అండి, మీతో పాటు ట్రై చేస్తాను, చెప్తాను. నాకు చెప్తుంది ఓకే మధ్య మధ్యలో మనం చూద్దాం. ఓకే, నో వరీస్. యా, సో నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. టొరంటో నుంచి మీరు సమయం తీసుకుని కాల్ చేయండి. కాల్ ఉందా? లేదే. లేదు. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇదే సమయానికి ప్రతి వారం కూడా టోరీలో జై హింద్ కార్యక్రమం వస్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం 5:30 PM. ఒక చిన్న విషయము, నేను యాక్చువల్ గా మేము ఫీజు ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ మేము ఒక ఇదే విషయంలో సైనికుల సహాయార్థం ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లాగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ ప్లాన్, బట్ నెక్స్ట్ ఇయర్ కి. ఎక్కడ? టొరంటోలోనా, ఇండియాలోనా? ఇండియాలోనా, హైదరాబాద్ మోస్ట్లీ హైదరాబాద్ దగ్గర అనుకుంటున్నాం. సో మాది ఈ మధ్యనే ఒక కొత్త పాట రిలీజ్ అయిందండి, హే ఇటువైపు చూడవా అని. మీరు నాకు పంపిస్తారా ప్లీజ్? ఏంటండి? మీరు నాకు అది పంపించగలరా? మన ఈ ప్రోగ్రామ్ లో వినిపించగలరా? ఏం పాట? వర్డింగ్స్ ఏంటి? రేడియో ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దేర్. చెప్పండి, ఏ పాట? వర్డింగ్స్ చెప్పండి. ఓకే. ఇటువైపు, ITU వైపు, BAITU. హే ఇటువైపునా. అండ్ సంగ్ బై యాష్, YASH. ఓ, మీరు పాడిన పాటేనా? నేను మా ఫ్రెండ్ కలిసి చేశాను. అచ్చా, మరి మీరు పాడిన పాట అయితే ఒక 2 లైన్లు పాడి వినిపించండి. వినిపిస్తాను. ఇది ర్యాప్ యాక్చువల్లీ. సో సొసైటీ మామూలుగా కాన్సెప్ట్, సొసైటీ అడుగుతా ఉంటది కదా, మామూలుగా ఎన్ని డబ్బులు సంపాదించావు, ఎన్ని ఇల్లు కట్టావు, ఇంక ఇలాంటి క్వశ్చన్లు అడుగుతా ఉంటే నేను అంటే యాక్చువల్లీ ఆడియన్స్ కోసం రాసింది. ఆడియన్స్ వచ్చి నాకేం తెలియదు,
నన్ను వదిలేదు. బట్ స్టిల్ నేను ప్రవాహం లాగా కొట్టుకుపోను, నేను పర్వతం లాగా నిలబడతాను అని అట్లా వస్తాను. అచ్చా, ఒక 2 లైన్లు అందుకోండి ప్లీజ్. యా, సో ఓకే. సో హే ఇటువైపు చూడవా, ఇది కొంచెం వినవా, హే ఇటువైపు చూడవా, ఇది కొంచెం వినవా, వచ్చాయా ఎన్ని ఏళ్ళు, తెచ్చావా నువ్వు కోటలు మేడలు, నాటావా 2 చెట్లు, ఎక్కావా గెలిపోటం మెట్లు. అక్కడ ర్యాప్ స్టార్ట్ అవుతుంది. ఏమో ఇలా వదిలే నాకే తెలీదు అనుకో, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఏవో గమ్యాలు ఉన్నాయి, ప్రవాహమై నీ కొట్టుకుపోను, వరాహమూర్తై పైకొస్తాను, ప్రపంచమంతా కనిపించేలా పర్వతమై నిలబెడతాను. సో ఇలా వస్తుంది. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ ఉంటూ కూడా ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ నేను నిర్వహిస్తుంటాను. సో కార్యక్రమం అందరూ మన పేట్రియాటిక్ థీమ్ వాళ్ళందరూ పాటలు, డాన్స్లు, కాంపిటీషన్స్ అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం చిన్న ప్రయత్నం అంతే, మనం డైరెక్ట్ గా దేశ సేవ చేయలేకపోయినా కానీ వయా జవాన్లు ఈ చిన్న సేవ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. మీ పాట వింటాను తప్పకుండా. థ్యాంక్ యూ. మన జాతీయ ప్రతిజ్ఞ చెప్పేసుకున్నాం. అండ్ యశ్వంత్ గారు వారి కార్యక్రమం గురించి, వారి పాట గురించి మనకి వినిపించడం జరిగింది. కార్గిల్ యుద్ధం గురించి మనకి జూలై 26 వరకు ఈ యుద్ధం జరిగింది కాబట్టి దాదాపు మనం జూలై 26 వరకు కార్గిల్ కి సంబంధించిన అంశాలు వినటం జరుగుతూ ఉంటుంది. మీకు తెలిసిన వారు ఎవరన్నా ఉంటే, సైనిక కుటుంబాలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న కుటుంబాలు మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పగలరు. మనం వారిని పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. లేదా వారి గురించి పరిచయాన్ని మనకి పంపిస్తే మనం వారి కుటుంబాలు అందజేస్తే గనక వారి గురించి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. లేదా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న జవాన్లు మీకు ఎవరైనా తెలుసున్నా కానీ తెలియజేస్తే వారిని మనం పరిచయం చేసుకునే అవకాశం కల్పించుకుని వారిని గౌరవిద్దాం. మరి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న తిమ్మారెడ్డి గారి సందేశాలు పంపించారు. తిమ్మారెడ్డి గారికి ధన్యవాదాలు. కాల్ చేసిన యశ్వంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆశాంతం ప్రశాంతంగా వింటున్న మన టోరీ ఆత్మీయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తూ మన జాతీయ గీతం ఆలపిద్దాం. ఇప్పుడు వీలైతే మీరు ఎక్కడున్నా సరే వీలైతే ఆలపించే ప్రయత్నం చేయండి. జాతీయ గీతం జనగణమన. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ఈ రోజు మనం తలుచుకున్న జవాన్లు, మనం నివాళులు అర్పించిన జవాన్ల పేరు మరొకసారి చెప్పుకుందాం. వారు శ్రీరామ్ గిల్, వీర్ చక్ర, హవల్దార్ లక్ష్మణ్ సింగ్, లాన్స్ నాయక్ ఆజాద్ సింగ్, సేనా మెడల్, సిపాయి పవితర్ కుమార్, సిపాయి నరేందర్ సింగ్, వీళ్ళకి మనం నివాళులు తెలియజేసుకున్నాం. అలాగే ఈ రోజు విన్న కవిత హిమవత్ శిఖరం అంటూ డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు అందించిన సలాం సైనిక కవితల్లో ఒక కవిత సుబేదార్ బానా సింగ్ గారి గురించి. మళ్ళీ వచ్చే వారం జై హింద్ లో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.